పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు తామే గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ను రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడిస్తామని తెలిపారు. ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేరని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే వృధా అయినట్లని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే సత్తా సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఇంకో 2 నెలలైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాయకులను గ్రామాల్లో తిరగనీయబోమని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కానీ మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు కానీ మా పెద్ద విరోధులు కానీ మా శత్రువులు కానీ అంటే మా శత్రువులు పాకిస్తాన్ ఎవరు మా శత్రువులు కానీ ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారు ₹1 అవినీతికి పాల్పడి నిరూపించాల్సిందిగా సవాల్ చేస్తాం. ₹1 కాంగ్రెస్ ఆయనను మంత్రులే జైలుకెళ్ళారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఎంపీలు జైలుకెళ్ళారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. బెయిల్ మీద ఉన్నారు. సోనియా గాంధీ బెయిల్ మీద ఉన్నారు. ఇంకా 2000